ఏపీ రాజకీయాల్లో వైసీపీ పట్టు బిగించాలని ప్రయత్నిస్తోంది. 2029 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని గట్టి ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో వివిధ కారణాలతో పార్టీకి దూరమైన నేతలను దగ్గర చేసుకునే పనిలో పడింది. ప్రధానంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరింత బలోపేతంపై ఫోకస్ చేసింది. ప్రస్తుతం అక్కడ వైవి సుబ్బారెడ్డి ఒక్కరే ఎదురెదుతున్నారు. ఆయనకు కనీసం ఆ స్థాయిలో కూడా సాయం చేసే నేత లేకపోలేరు. మాజీ మంత్రి బాలినేని పార్టీకి గుడ్ బై చెప్పడం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలు పాలు కావడం వంటి కారణాలు వైవి ఒక్కరయ్యారు. ఇంకోవైపు కరణం బలరాం పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఈ క్రమంలో వైసీపీ యాక్టివ్ అయిన నాయకుడి అవసరం ఏర్పడింది. ఆ జిల్లాలో పార్టీ కూపు తెచ్చే నాయకుడి కోసం అన్వేషిస్తున్నారు జగన్. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచిని ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి. వైసీపీలో చేరడం ఖాయమని ప్రచారం సాగుతోంది. 2024 ఎన్నికల్లో ముందు అనూహ్యంగా ఆమంచి కాంగ్రెస్ లో చేరారు. చీరాల అసెంబ్లీ స్థానాన్ని కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు కేటాయించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు కృష్ణమోహన్. వెంటనే షర్మిలా నేతృత్వంలోని కాంగ్రెస్ లో చేరారు. చీరాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థి డిపాజిట్ దక్కించుకోవడం చీరాలలోనే జరిగింది. అయితే ప్రస్తుతం ఆమంచి పార్టీలో కొనసాగుతున్నా క్రియాశీలకంగా లేరు. మరో పార్టీలో చేరే ఛాన్సు లేదు. అందుకే ఆయన చూపు వైసీపీ వైపు వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది. ఆమంచి ప్రకాశం జిల్లాలో పట్టున్న నేత. గతంలో చీరాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ ద్వారా తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. జగన్ నేతృత్వంలోని వైసీపీ 2014లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆయనకు అవకాశం దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో టీడీపీ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతూ కొద్ది రోజులకి టీడీపీలో చేరిపోయారు. 5 ఏళ్ల పాటు అధికార టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగారు. అయితే ప్రకాశం జిల్లాలో వైసీపీకి ఇప్పుడు సరైన నాయకుడు లేరు. అదే సమయంలో ఆమంచి కూటమి పార్టీలో అవకాశం దక్కేలా లేదు. అందుకే వైసీపీలో చేరి యాక్టివ్ అవుతారని ప్రచారం నడుస్తోంది.